ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. దళిత గిరిజన మైనార్టీలపై దాడులు ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లాలో సిపిఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. జనగణనలో కులగణన కూడా చేపట్టాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రంలో చేసిన కులగణన విడిపోయినా ఏపీలో ఎందుకు చేయడం లేదంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తిరుపతిరావు ప్రశ్నించారు. దళిత గిరిజన మైనార్టీలపై దాడులు ఆపాలని తిరుపతిరావు డిమాండ్ చేశారు. దళిత గిరిజన మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని విజయనగరం జిల్లా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాడులను ఖండిస్తూ జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో జిల్లా కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో దళిత గిరిజన మైనారిటీ వర్గాలపై దాడులు ఎక్కువైపోయాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు కనుసన్నల్లో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ విమర్శలు చేశారు. అనంతపురంలో సిపిఐ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. గత 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దళిత గిరిజన మైనార్టీల వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని చెప్పారు. అయితే ప్రశ్నించే వారిపై మతోన్మాదాలు, దాడులకు, హత్యలకు తెగపడుతున్నారని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఐపీఎస్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తనలో భాగంగా పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం సభ్యులు సమిష్టిగా గంజాయి నిందితులను పట్టుకున్నారు. ఆలియా పట్నానికి చెందిన నిందితులు గంజాయికి అలవాటు పడి గుంటూరు నుంచి గంజాయి తెచ్చి చుట్టుపక్కల యువకులకు అమ్మేవారని పోలీసులు గుర్తించారు. ఇక పట్టుబడ్డ నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్కు హాజరుపరుస్తామని ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ తెలియజేశారు. పరార్లో ఉన్నటువంటి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల ప్రజా దర్బార్ కార్యాలయంలో సుజాత అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన అల్లుడు తన వద్ద అప్పుగా తీసుకున్న బంగారం, డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ వాస్మల్ మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేయగా పోలీసులు ఆమెను అడ్డుకొని హాస్పిటల్కు తరలించారు. అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం సముద్రం తీరంలో ముత్యాలు అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. సముద్రం తీరంలో మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లారు. తెప్ప తిరగబడడంతో ముత్యాలు గల్లంతయ్యారని మత్స్యకారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవ్వగా 6 మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. తిరుమల తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా 3వ రోజు ఉదయం అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. దీంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు.